జగన్మాతా నమో నమః. మహేషుని దేవతల యుద్ధంలో శివుడు ఒకవైపు, విష్ణుమూర్తి ఒకవైపు యుద్ధం చేస్తూ రాక్షసులను భయపెడుతూ ఉంటే, మహేశ్వరుడు మాయారూపాన్ని పొంది దేవతల మీద మెరుపుదాడులు చేస్తూ దేవత సైన్యాన్ని చీల్చి చెండాడుతూ ఉన్నాడు. గరుత్మంతుడు రక్తాసక్తుండయ్యాడు. మహేశుడి గోళ్ళు గిచ్చుకొని శ్రీహరి చేతులకి గాయాలయ్యాయి. శ్రీహరి చక్రమేషలోకి మహేశుడి విసిరిన కొమ్ములు శ్రీహరి గుండెలకి పొడుచుకోవడంతో విష్ణువు విలవిలలాడాడు. గరుత్మంతుడు విష్ణువుతో సహా ఆకాశంలో గిరివున ఎగిరిపోయాడు. అది చూసి హరబ్రహ్మలు పలాయనం చిత్తంగించారు. వరుణుడు, యముడు మాత్రమే వాళ్ళ ఆయుధాలతో రాక్షసులను ఎదిరించాలని యుద్ధరంగంలో నిలబడారు. వాళ్ళకి సహాయకులుగా యక్ష, పావక, సూర్య, చంద్రాగ్నులు ఉన్నారు. త్రిమూర్తులే నా దాటికి పారిపోతే వీళ్ళెంత అంటూ వాళ్ళ మీదకి విజృంభించి విజయమో వీరస్వర్గమో అన్నట్టుగా మహేశ్వరుడు భీకరంగా వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉంటే వాళ్ళంతా బెదిరిపోతూ చెదిరిపోయారు. తలా ఒక దిక్కుకి పారిపోయారు. మహేశ్వరుడు విజయం తనదే అంటూ అరుస్తూ ఇంద్రుడు పారిపోతూ వదిలిపెట్టిన ఐరావతాన్ని ఎక్కి మానవ రూపాన్ని ధరించి తన నగరానికి వెళ్ళి తిరిగి వచ్చి ఇంద్రసింహాసనం మీద కూర్చొని స్వర్గ సామ్రాజ్యాన్ని తన వశం చేసుకున్నాడు. దేవతలు ప్రాణాలు దక్కించుకుని తలా ఒక చోట కాలక్షేపం చేస్తూ ఉన్నారు. కొంతకాలానికి దేవతలంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. మీ బిడ్డలమందరము చెట్టు పుట్ట పట్టుకొని వేలాడుతున్నాము. మహేశ్వరుడు స్వర్గాన్ని ఆక్రమించాడు. యజ్ఞ అవిభాగాలను స్వహా చేస్తూ కనబడుతూ ఉన్న దేవతలను చావగొట్టి మరీ సేవకులు చేయించుకుంటున్నాడు. దేవతల ఐశ్వర్య భోగభాగ్యాలన్నింటినీ ఆ మహేశ్వరుడే అన్యాయంగా అనుభవిస్తూ ఉన్నాడు అని వాపోయారు. అందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్ళి విషయం వివరించారు. అప్పుడు శివుడు పక్కపక్క నవ్వి, ఆడదాని చేతిలోనే మరణమని వరమిచ్చినప్పుడు వరం ఇప్పుడు ఇలా గగ్గోలు పెడుతున్నారు ఎందుకని అడిగాడు బ్రహ్మదేవుడిని. కార్యసాధకుండైన విష్ణువుకి విషయం చెబితే ఏదో ఒక ఉపాయం ఆలోచించి చెబుతాడన్నాడు. శివుడు బ్రహ్మతో అందరూ కలిసి శేషశాయనుడి దగ్గరికి వెళ్ళారు. జగన్నాథుడితో మహేశ్వరుడు పెట్టే బాధలను, అతడి మరణ రహస్యాన్ని వివరించారు. పూర్వం మనమంతా వాడితో యుద్ధం చేసి తిరిగి వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు సకల దేవతల శక్తులతోనూ సమస్త దేవతల అంశములతోనూ ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించాలి. ఆమె మాత్రమే మహేశ్వరుని చంపగల సమర్థురాలవుతుంది. కనుక మీరంతా మీ తేజోవంశాన్ని స్త్రీమూర్తులుగా ప్రార్థించండి. అప్పుడు ఏర్పడిన ఆ తేజోరాశిని మన ఆయుధాలన్నింటినీ సమర్పిద్దాం. అప్పుడు వరబల మద గర్వీతుడైన మహేశ్వరుని ఆ శ్రీమూర్తి అవలీలగా సంహరిస్తుంది. ఇంతకంటే మరో మార్గం అనవసరం అని విష్ణువు దేవతలందరితో అన్నాడు. దేవతలందరికీ విష్ణుమూర్తి చెప్పిన ఉపాయం నచ్చింది. ఆ క్షణంలోనే బ్రహ్మదేవుడి ముఖారవిందలో నుంచి ఒక దివ్య తేజోరాశి స్వయంగా అవతరించింది. దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది. పద్మరాగ మణులతో సమానమైన తేజోరాశిలో నుంచి సమ్మితిష్ట కాంతులు సర్వంతర ప్రసరిస్తూ ఉన్నాయి. ఆ తేజోరాశిని చూసి హరిహరులై ఆశ్చర్యచకితులయ్యారు. శివుడి శరీరంలో నుంచి తెల్లగా కన్ను మిరుమిట్లు గొలుపుతూ వెండిలాగా దగదగలాడుతూ మరో రూపం ఆవిర్భవించింది. పర్వతమంత ఆకారంతో వేడిగా వెదజల్లుతూ ఉంది. ఆ తమోగుణ రాశి ఆ తర్వాత సత్వగుణ సంపన్నుడైన శ్రీ మహావిష్ణువులో నుంచి నీలపు రంగులతో చల్లని తేజస్సు బయటకు వచ్చింది. ఇంద్రుడి శరీరంలో నుంచి అందమైన విచిత్రమైన రంగులతో సమస్త గుణములతో కూడిన తేజోరాశి వ్యక్తమైంది. అదేవిధంగా యమ, అగ్ని, కుబేర, వరుణుడు శరీరాలలో నుంచి కూడా తేజస్సులు బహిర్గతమయ్యాయి. ఇలా సమస్త దేవతలలో నుంచి
వచ్చిన సమస్త తేజస్సులు ఒకే తేజో రాశి ఆకారాన్ని ధరించాయి. హిమాలయ పర్వత శిఖరము అన్నట్టు ఉంది ఆకారం. క్రమంగా తేజోరాశి స్త్రీ రూపాన్ని ధరించింది. అపురూప సౌందర్యవతిగా, త్రిగుణాత్మకంగా, 18 భుజాలతో, తెల్లని ముఖంతో, నల్లని కన్నులతో, ఎర్రని పెదవులతో, చుగుటాకుల వంటి ఎర్రటి చేతులతో, శరీరమంతా దివ్యమైన ఆభరణములను ధరించి ప్రకాశిస్తూ ఉంది. ఇంతలోనే మహిషాసుర సంహారానికి ఆవిర్భవించిన ఆమె 18 చేతులు 1000 చేతులయ్యాయి. అన్నీ ఆ మహాశక్తి స్వరూపాన్ని వర్ణించాడు వ్యాసమహర్షి. అమ్మవారి శరీరంలో ఏ అవయవాలు, ఏ దేవతల వ్యక్తులు అవతరించాయి వివరంగా చెప్పు. నీ ముఖారవిందం నుండి ప్రవహించబోతున్న శ్రీ మహాలక్ష్మి చరితామృతాన్ని సవిస్తరంగా చెప్పి తనివి తీర ఆనందింపజేయమని వ్యాసుడిని జన్మేంజయుడు ప్రార్థించాడు. జన్మేంజయ, ఆ మహాలక్ష్మి స్వరూపాన్ని గురించి ఉన్నదన్నట్టుగా మొత్తం చెప్పడానికి ఇది త్రిమూర్తులకు సాధ్యం కాదు. మరి నేను ఎంత మాత్రం చెప్పగలను? అది కూడా నిజం చెప్తున్నట్టు కాదు. ఆ జగన్మాతే నిత్యం ఎప్పుడూ ఏకరూపంలో ఉండే ఆమె దేవ కార్య సిద్ధి కోసం అనేక రూపాలను పొందుతూ ఉంటుంది. ఎట్లా అంటే, ఒకడే నటుడు ప్రజలను రంజింపజేయడం కోసం అనేక వేషాలు వేసినట్టుగా ఈ మహాలక్ష్మి స్వరూపము సృష్టిలోని సకల రూపాలలోనూ తానే నిండి ఉంటుంది. మళ్ళీ అవసరాన్ని అనుసరించి ఏకరూపాన్ని పొందుతూ ఉంటుంది. నిజానికి ఆమె ఒక రూపము, ఒక గుణము, ఒక శక్తి ఏమీ లేవు. అయినా లీలా విశేషంగా సమస్త రూపాలలో ధరించి సమస్త గుణాలను పొంది సమస్త శక్తులను ప్రసాదిస్తుంది. ఆమె చేసే పనులను బట్టి ఆమెకు అనేక రూపాలు, అనేక పేర్లు కూడా ఏర్పడుతూ ఉంటాయి అంటూ జన్మేంద్రుడికి వ్యాసుడి పరాస్వరూపాన్ని వివరంగా చెప్పాడు. ఆ తర్వాత సమస్త దేవతా శక్తులతో ఆవిర్భవించిన జగన్మాత సర్వంగ సౌందర్య శక్తి విశేషాలను వివరంగా చెప్పడం మొదలుపెట్టాడు. తెల్లని శుభకరమైన శంకరుడి తేజస్సు ముఖారవిందమైనది. నల్లని అందమైన వకిల కేశ సంపదగా యముడి తేజస్సు ఆవిర్భవించినది. నలుపు, తెలుపు, ఎరుపు రంగులతో అగ్నిదేవుడి తేజస్సుతో మహాదేవికి 3 కనులయ్యాయి. ప్రాతఃసంధ్య తేజస్సులతో 2 ఆమె కనులకు కనుబొమ్మలయ్యాయి. ఆమె కనుబొమ్మలు అందమైన మన్మధుడి ధనుసుగా ప్రకాశిస్తూ ఉంది. వాయుదేవుని తేజస్సుతో 2 చెవులైనాయి. కుబేరుడి తేజస్సుతో ముక్కుగా మారినది. నువ్వు పువ్వుల్లాగా నున్నగా నిగనిగలాడుతూ ఉంది. ప్రజాపత్య తేజస్సులతో తెల్లని మల్లె మొగ్గలాంటి పనులు వరుస ఏర్పడినది. అరుణ తేజస్సుతో దొండపండు లాంటి ఎర్రటి క్రింద పెదవి, కార్తికేయుడి తేజస్సుతో పై పెదవులు ఏర్పడాయి. విష్ణువు యొక్క తేజస్సుతో 18 చేతులు ఆవిర్భవించాయి. 18 మంది వసువుల తేజస్సుతో చేతులకు వేళ్ళు ఏర్పడాయి. అవి ఎర్రటి చిగుటాకుల్లాగా అద్దంలాగా ప్రకాశిస్తున్నాయి. ఆమె వృక్షక్షరాలు, చంద్రుని శాంతి కిరణాలు, ఇంద్రుడి తేజస్సు మధ్య భాగమైనది. ఆమె పొట్ట మీద చక్కని అందమైన 3 గీతలున్నాయి. వర్ణుడు తన తేజస్సుతో పాదాలను ఏర్పాటు చేశాడు. భూమి యొక్క తేజస్సుతో విశాలమైన నడుము చట్టలు ఏర్పడాయి. ఈ విధంగా సర్వాంగ సుందరంగా శుభకర స్వరూపంగా సుస్వరంతో శ్రీమూర్తి ఆవిర్భవించడము చూడగానే మహేశ్వర సంహారం జరిగిపోయినంతగా ఆనందించారు దేవతలు. విష్ణుమూర్తి వారి ఆయుధాలను, అనేక ఆభరణాలను ఆ మహాదేవికి సమర్పించమని దేవతలందరినీ ఆజ్ఞాపించాడు. విష్ణువు యొక్క ఆజ్ఞను శిరస వహిస్తూ దేవతలంతా దివ్యమైన ఆభరణాలను, దివ్యమైన వస్త్రాలను ఆ మహాదేవికి సమర్పించారు. శ్రీరసాగరంలో ఎరుపు రంగంలో ఉన్న చన్నని వినూత్నమైన దివ్యమైన వస్త్రాలను, వినిర్మలమైన హారాన్ని, కోటి సూర్యుల కాంతితో సమానంగా ప్రకాశించే చందనామణిని, అదే విధమైన రత్నములైన కడియాలను, కుండలాలను బహుమానంగా సమర్పించారు. విశ్వకర్మ అనేక రత్నములతో కూడిన కేయూరములను, కంకణములను కానుకగా ఇచ్చుకున్నాడు.
సన్నగా మధురంగా ధ్వనిస్తూ అందరినీ ఆకర్షించే అందమైన నూపురాలను తృష్ణ బహుకరించాడు. మహాసముద్రంలో కంఠాభరణాన్ని ఉంగరాలను సమర్పించాడు. ఎప్పుడు వాడిపోని తరగని సుగంధ పరిమళ భరితమైన దివ్యమైన వైజయంతి మాలికను వర్ణుడు బహుమానంగా అందించాడు. సంతృప్తుండైన హిమంతుడు అనేక రత్నాలతో కూడి బంగారం కాంతులతో ప్రకాశిస్తున్న సింహాన్ని సింహాసనంగా సమర్పించాడు. ఈ విధంగా సర్వబలం కారణమైన శ్రీ మహాదేవి సింహాసరుండైనది. శ్రీహరి తన చక్రంలో నుంచి 1000 అంచులతో 1000 మంది రాక్షసులను ఒకేసారి మట్టుపెట్టగల చక్రాన్ని సమర్పించాడు. శంకరుడు తన త్రిశూలంలో నుంచి దేవతలను అభయహస్తాన్ని ప్రసాదిస్తున్నట్టుగా మరొక త్రిశూలాన్ని తీసి ఇచ్చాడు. వర్ణుడు వెన్నముద్ద లాంటి మృదువైన శుభప్రదమైన జయప్రదమైన తెల్లని శంఖాన్ని బహుకరించాడు.